హలో గాయ్స్, ఇదైతే పీర్ల పండుగ డే 3 అండ్ లాస్ట్ డే అనమాట. మార్నింగ్ 5:30 అట్లా ఆ టైంకి అంతా జనాలు అంతా గుమిగూడేశారు. ఇంకా 6:30 కల్లా స్టార్ట్ అయిపోయింది ఈవెంట్ అయితే. సో ఏంటి అని మొత్తం తెలుసుకోవాలంటే వీడియో లాస్ట్ వరకు చూడండి. చూసారా ఇల్లు ఎక్కి ఎంత బాగా చూస్తున్నారో, అంత స్పెషల్ ఈవెంట్ అనమాట ఇది. 3 డేస్లో ఈ లాస్ట్ డే అయితే చాలా స్పెషల్ అనే చెప్పాలి. ఎందుకంటే ఆల్రెడీ వచ్చిన వాళ్ళందరూ రాత్రంతా ఎంత కష్టమైనా, ఎంత ఈగలు కుట్టినా దోమలు కుట్టినా అన్నీ భరించి వెయిట్ చేసేది ఈ రోజు కోసమే అనమాట. మొత్తానికి పండగ అయితే అయిపోతుంది ఇంకా ఈ రోజుతోటి. సో మా ఇంటికి కూడా చాలామంది రిలేటివ్స్ వచ్చారు. ఇక్కడ కనిపిస్తున్నారు కదా నించొని, వీళ్ళందరూ మా రిలేటివ్సే అనమాట. సో ఇక్కడ మెట్లెక్కి మిద్దెక్కి అంతా ఎక్కి చూస్తున్నాం మేము ఇక్కడ. ఇది మీకు చూసినట్టయితే ఇది కనిపిస్తుంది కదా, దాన్ని గుండం అంటారనమాట. రాత్రి అయితే కట్టలేశారు. మీరు లాస్ట్ వీడియో చూడకపోతే చూడండి, దాని ద్వారా మీకు క్లియర్గా అర్థమవుతుంది అనమాట. సో ఆ మొద్దులన్నీ కాలి రాత్రి అంతా పొద్దునయ్యేసరికి అయితే ఇట్లా బూడిద తయారవుతుంది. ఈ బూడిద అనేది చాలా అంటే చాలా పవర్ఫుల్ అనమాట. సో ఇంక ఇక్కడైతే స్టార్ట్ అయిపోయింది చూసారా, అది ఫుల్ కాలుతుంటుంది. మొద్దులు ఏమంటారు, ఫుల్ కాలి బూడిదైన తర్వాత ఆ బూడిదైన దాంట్లో వీళ్ళైతే నడుస్తారనమాట. అంటే ఇప్పుడు నిప్పుల మీద నడవడం ఎట్లానో అట్లనే ఉంటుంది అనమాట సేమ్. సో ఇది అందరూ ఎవరు పడితే వాళ్ళు నడవలేరు, నడిస్తే కాళ్ళన్నీ బొబ్బలు ఎక్కిపోతాయి అనమాట. సో దైవభక్తి ఉన్న వాళ్ళు మాత్రమే నడవాలి, లేకపోతే ఏమైనా ముక్కలు ఉంటాయి కదా వాళ్ళు నడవాలన్నమాట. కింద కాలిపోతూ ఉంటుంది ఫుల్ అంటే ఫుల్. మనం జస్ట్ దాని దగ్గర నించుంటే చాలు, దాని సెగకే మనం పక్కకు వచ్చేస్తాం అనమాట, అంత వేడిగా ఉంటుంది. ఇక్కడ వీళ్ళు ఎట్లా నడుస్తున్నారో నాకైతే అస్సలు అర్థం కాదు. చూసారా, అసలు చూస్తుంటేనే వామ్మో అనిపించింది నాకు. దూరం నుంచి చూసే వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే ఏముంది, జస్ట్ ఒక తెల్ల దాని మీద నడుస్తున్నారు అనిపిస్తుంది, కానీ దాని దగ్గరికి వెళ్తే కానీ తెలియదు అనమాట ఎంత వేడిగా ఉంటుంది అని చెప్పేసి. ఇంకా అట్లా అయిపోయిన తర్వాత మొత్తానికైతే ఇంకా ఊర్లో లాస్ట్ అనమాట ఇది. ఇంకా పీర్లను అయితే లోపల పెట్టేస్తారు, తీసుకెళ్ళి నీళ్ళల్లో వేసిన తర్వాత. నీళ్ళలో వేయడం అంటే పీరు నీళ్ళలో వేయడం అని కాదు. సో పీరుకి డెకరేట్ చేస్తారు కదా, అవన్నీ తీసేసి మళ్ళీ తీసుకొచ్చి పీర్ల సావిలో అయితే పెట్టేస్తారు. దానికే ఇక్కడ ఇంకా లాస్ట్ టైం అయితే ఒకసారి ఊరు మొత్తం తిరిగేసి వస్తారనమాట దేవుళ్ళందరూ. ఇక్కడైతే ఇంకా ఫుల్ డ్యాన్సులు లాస్ట్ డే కాబట్టి. మొత్తానికైతే ఆ ఈవెంట్ అయిపోయింది. ఇంకా ఊరు తిప్పుకొని రావడానికి వెళ్ళారనమాట. మేమైతే లోపలికి వచ్చేసాము. మన జున్నుగాడు ఇంకా అక్కడ బెలూన్స్ అమ్మడానికి వస్తారు కదా, జాతర టైపే అనమాట. అన్ని ఆట బొమ్మలు అన్నీ పెడతారు. ఇంకా వీడైతే బెలూన్స్ కొనుక్కొని ఆడుతూ ఉన్నాడు. ఉండని ఉంటుందిలే. వీడియో చెప్పాను కదా చాలా మంది చుట్టాలు వచ్చారని చెప్పి. ఈ పిల్లలు కూడా మా చుట్టాల పిల్లలు అనమాట. సో బాగా అంటే బాగా టైంపాస్ అయింది. జున్నుగాడికి ఫుల్ ఆడుకున్నాడు. ఎప్పుడు పడితే అప్పుడు ఇంకా పిల్లలే ఉండేసరికి ఏ టైం పడితే ఆ టైం లేవడం, ఏ టైం పడితే ఆ టైం ఆడుకోవడం బాగా అలవాటు అయిపోయింది అవ్వ వాళ్ళ ఊర్లోని రోజులు. ఇంకా లాస్ట్కి అయితే ఇక్కడ మొత్తం పీర్లను అయితే తీసేశారనమాట. దానికి చేసిన డెకరేషన్ అన్ని తీసేసిన తర్వాత ఇంకా మొక్కులు ఉన్న వాళ్ళు అయితే ఇక్కడ బలిస్తారు కదా, అది జరుగుతుంది. మేకలు మొక్కుకున్న వాళ్ళు మేకల్ని, కోళ్ళు మొక్కుకున్న వాళ్ళు కోళ్ళని, అంటే ఎవరి స్తోమతకు బట్టి వాళ్ళైతే ఇస్తారనమాట బలి. ఇక్కడైతే అదే కార్యక్రమం జరుగుతుంది. మాకు తెలిసిన చుట్టాలలో కూడా 2-3 అయితే ఇలా చేశారనమాట. సో దేవునికి బలి ఇచ్చిన తర్వాత ఇంకా భోజనాలు పెడతారు కదా మధ్యాహ్నం, దానికోసం ఇక్కడ రెడీ చేస్తున్నారు. ఇంకా అవన్నీ జరుగుతున్నప్పుడు మేమందరం అయితే పైకి ఎక్కి కూర్చొని చూస్తున్నాం అనమాట. చూడడం అంటే మా చుట్టాలు కూడా ఉన్నారని చెప్పాను కదా, వాళ్ళ గురించి చూస్తున్నాము. ఇంకా మొత్తం చూసేసిన తర్వాత లాస్ట్కి అయితే ఫైనల్ ఎపిసోడ్ ఇది. ఇంకా ఆ గుండం ఏదైతే తీశారో దాన్ని అంతా పూర్తి చేస్తారు. మళ్ళీ 1 year వరకు అయితే తీయరనమాట. మొత్తం ఫస్ట్ వీడియో చూసింటే మీకు అర్థమవుతుంది ఎలా ఉంటుంది అని చెప్పేసి. సో ఆ వీడియో కావాలంటే కింద ట్యాగ్ చేస్తాను, ఎవరైనా చూడాలనుకుంటే చూడండి. ఇంకా మొత్తం దాన్ని అంతా బూడ్ చేయాలన్నమాట. ఇప్పుడు తీయడానికి ఎంత టైం అయితే పట్టిందో బూడ్చడానికి కూడా అంతే టైం పడుతుంది. ఎందుకంటే సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఫస్ట్ ఎలా ఉందో అలా చేయాలి కాబట్టి చాలా టైమే పట్టింది. అదంతా చేసే వరకు కూడా మేము అక్కడే కూర్చున్నాము. సో ఇంకా 3 days అయితే ఫుల్ రెడీ అవ్వడం, చుట్టాలు రావడం, చుట్టాలతో ముచ్చట్లు, తినడం, తిరగడం, ఇవన్నీ చాలా బాగా జరిగాయి. అసలు 3 days ఎట్లా గడిచిపోయాయి కూడా మనకు తెలియదు అనమాట. ఇంకా చుట్టూ అందరూ ఉంటే ఏం తెలుస్తుంది చెప్పండి. సో ఈ వీడియోకి అయితే ఇంతే. మరి వీడియో నచ్చితే లైక్ చేయండి, అలానే ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే ముందు ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే చాలా వస్తాయి.
ఇంకా పీర్లు అయితే ఊరంతా తిరిగిన తర్వాత ఇంటి దగ్గరికి వస్తాయన్నమాట. సో ఇక్కడ మాకు చెప్పాను కదా మా అవ్వ వాళ్ళ ఇల్లని 4 ఇల్లులు ఉంటాయన్నమాట లైన్గా, ఉమ్మడి కుటుంబం వాళ్ళది. సో ఒక్కొక్కరి ఇంటి దగ్గరికి వస్తున్నారు. ఇంకా చిన్న పిల్లల్ని వాళ్ళందరినీ తీసుకెళ్ళి ఆ పీరుకు తగిలిస్తే చాలా మంచిది అందుకని చెప్పి ఒక్కొక్కరి ఇంటికి వస్తున్నప్పుడు వాళ్ళు వెళ్ళి కాళ్ళ మీద నీళ్లు పోయడం, వాళ్ళకి ఏమంటారు బ్లెస్సింగ్స్ తీసుకోవడం ఇలాంటివన్నీ చేస్తారనమాట. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ మా చుట్టాలే, అందరూ బంధువులు అవుతారు. సో మేమైతే పైకి ఎక్కి చూస్తున్నాము. మా 3 రోజుల పండుగ అయితే ఇలా జరిగింది. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్ బాయ్.